మరి విజయసాయిరెడ్డి గారు ఆయన ఏది చిన్న చితక వ్యక్తి కాదు కదా, టాప్ 3లో ఉండే టాప్ 3 పొజిషన్లో ఉండే ఒక నాయకుడు, మీ పార్టీకి బ్యాక్ బోన్ లాంటి నాయకుడు. ఆయన మీద వస్తున్న ఈ విమర్శలు ఆరోపణలు మరి ఇది మీ పార్టీకి డ్యామేజ్ కాదా? రాజకీయాల్లో ఇంతకంటే నీచమైనటువంటి రాజకీయాలు ఉంటాయా? ఇంతకంటే దిగజారుడు రాజకీయాలు ఉంటాయా? ఇంతకంటే నీతి మాలినటువంటి రాజకీయాలు ఉంటాయా? ఒక్కసారి ప్రజలు ఆలోచించాలి. ఏ వ్యక్తి మీద ఆరోపణలు ఉన్నాయో ఆ వ్యక్తి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి నాకు నా గర్భానికి సంబంధించి పలానా వ్యక్తి కారణం, మేము పెళ్లి చేసుకున్నాం, మా ఫోటోలు ఇవి అని చెప్పిన తర్వాత దాన్ని కొనసాగిస్తున్నటువంటి మీడియా వ్యవస్థల్ని ఏమని మాట్లాడాలి? ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తిని ఒక ఎంపీగా ఈ దేశ రాజ్యాంగాన్ని కాపాడేటటువంటి ఒక సభకు సంబంధించినటువంటి వ్యక్తి మీద ఆరోపణ చెప్పేటప్పుడు, చేసేటప్పుడు, ప్రచారం చేసేటప్పుడు దానిలో ఉన్నటువంటి నిజాలు నిర్ధారించుకోవాలా లేదా? ఒక్కసారి ఆలోచించండి. ఇది పార్టీకి ఏమీ నష్టం కాదు కాదా? ఖచ్చితంగా ప్రతిపక్షాలకు నష్టం. ఇంతకంటే దిగజారి ఇంకేం మాట్లాడగలుగుతారు? ఇంతకంటే నీచంగా ఇంకేం మాట్లాడగలుగుతారు? ఇంతకంటే ఒక మనిషిని వ్యక్తిత్వాన్ని హననం చేసి ఇంకేం మాట్లాడతారు? కాబట్టి ఇదంతా కూడా ప్రభుత్వానికి చెడ్డ పేరు తప్ప మాకు కానే కాదు. ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఆలోచించుకోవాలి, అసలు ఈ వ్యవస్థలు పనిచేస్తున్నాయా లేదా, ఇష్టానుసారంగా ప్రచారాలు చేస్తున్నటువంటి వాటి మీద నియంత్రణ లేదా, ఇవన్నీ కూడా వారే ఆలోచించాలి. ఫైనల్గా క్లారిటీ ఇవ్వండి, అసెంబ్లీకి వెళతారా లేదా? దీని మీద పెద్ద ప్రచారం జరుగుతోంది. ఖచ్చితంగా 11 మంది ఉన్నారు కాబట్టి గతంలో మనం చూసాం, ఆయన అసెంబ్లీకి బాయ్కాట్ చేసేసి ఓదార్పు యాత్ర